అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో బిజినేపల్లి మండలం పరిధిలోని పాలెం విలేజ్లో గత సంవత్సర కాలంగా కొన్ని రాత్రిపూట ఇళ్లలో దొంగతనం సంబంధించిన నేరాలు జరిగినవి. అందులో భాగంగా మొన్న కూడా ఒక 1 మంత్ బ్యాక్ జూలై నెల ఎండింగ్లో భారతి అనే వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అలాగే పక్క ఇంట్లో ఉన్న వెంకటయ్య అనే అతని ఇంట్లో మొబైల్ ఫోన్ కూడా దొంగతనం జరిగింది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని క్లూస్ రాగా వాటి మీద విచారణ చేసి ఒక సస్పెక్ట్ పర్సన్ను బిజినేపల్లి ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని యొక్క వివరాలు బత్తుల మల్లేష్, అతని వయసు 30 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ గొల్ల, పెయింటర్ పని చేసుకుంటూ ఉంటాడు. అయితే అతని యొక్క వివరాలు మాకు వెలుగులోకి రాగానే సపరేట్గా ఒక టీం తయారు చేసుకొని అతని మీద నిఘా పెట్టి అతని ఇన్ఫర్మేషన్ తోటి మనము ఇవాళ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించగా అతని ఈ నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ నేరాలలో పాలెం విలేజ్లో గత పోయిన సంవత్సరం నుండి జూలై నుండి ఇప్పటి వరకు ఒక 5 ఇళ్లలో దొంగతనాలకు సంబంధించిన నేరాలు కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. ఆ నేరాలకు సంబంధించిన పోయిన సొత్తులో కొంత భాగము అతను అమ్ముకొని తాగుడు తినుడికి ఖర్చు పెట్టుకోగా మిగిలిన కొన్ని సొమ్ములను మనము ఇవాళ రికవర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మొత్తంగా ఒక 7 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 70 తులాల వెండి నగలను మరియు ఒక మొబైల్ ఫోన్, ఆ వెంకటయ్యకు సంబంధించిన ఇంట్లో దొంగతనం చేసిన మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇటు విచారణలో ఈ నేరాలను పట్టుకోవడంలో, ఈ నేరస్తుని పట్టుకోవడంలో బిజినేపల్లి ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము గత నెల రోజులుగా చాలా టెక్నికల్ ఎవిడెన్స్తో కూడిన ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కు పంపించడం జరుగుతుంది. మేము పోలీస్ శాఖ తరఫున ముఖ్యంగా ప్రజలకు సూచించేది ఏంటంటే, విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, డబ్బులు పెట్టేసి తాళాలు వేసుకుని ఎవరన్నా ఇళ్ళకు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ వారికి సమాచారం అందిస్తే ఆ ఏరియాలో కొద్దిగా పెట్రోలింగ్ చేయడానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ ఏరియాలో ఫోకస్ చేయడం జరుగుతుంది. మరియు ఇలాంటి అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే మాకు చెప్తే మేము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.